24/7 ఇటు గ్రౌండ్ లెవెల్ అటు సోషల్ మీడియాలో వర్క్ చేసినటువంటి రాజేష్. ఎందుకంటే జనరల్గా జనసేన పార్టీ శ్రేణులందరూ పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే అందరూ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ పిలుపు అయితే ఇచ్చాడో, రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేస్తానని ఆ రోజు ఏదైతే వేదిక మీద జనసేన పార్టీ ప్రస్థానం రోజు మాట్లాడాడో, ఈరోజు దాదాపు జనసేన పార్టీ జెండా పడుతుండేదంతా రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళే, ఆటో రిక్షా వాళ్ళే, రోజు కూలీలే, వ్యవసాయ కూలీలు, చిన్న చిన్న కార్మికులే ఈరోజు జెండాను పట్టి ఈరోజు జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి అటువంటి పేద కుటుంబాలకు అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి సో ఆ రెండు కుటుంబాలకు, అలాగే రాజేష్ వాళ్ళ అబ్బాయికి ఒక మేజర్ సర్జరీ జరిగింది. సో అది జరిగినప్పుడు కూడా నేను వాళ్ళకి ఫోన్లో ఆ రెండు కుటుంబాలను పరామర్శించి నేను తప్పకుండా మీకు వచ్చిన తర్వాత మీ కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పినాను. అంటే ఉడతా భక్తిగా చేస్తున్నటువంటి సహాయం. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఎక్కడ ఏ కుటుంబానికి ఆపద వచ్చినా ప్రతి కుటుంబం సంతోషమే లక్ష్యంగా ఈరోజు జనసేన పార్టీ ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి ఎక్కడికి ఎవరికి ఆపద వచ్చినా మన వంతుగా పూర్తి స్థాయిలో చేయాలనే ఉంటుంది. కానీ కాస్త ఆర్థిక ఒడిదుడుకుల మూలంగా కాస్త సమయము వాళ్ళకి ఈరోజు ఈ ఉపశమనం అనేది కలిగిస్తే మేము ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతాము. తప్పకుండా మీ కుటుంబాలకు మేము భరోసాగా ఉంటామనేటువంటి సందేశం